హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజు వచ్చే టాపిక్ ఏంటంటే, మీరు వెయిట్ ఎక్కువ ఉంటే, వెయిట్ తగ్గాలనుకుంటే మాత్రం ఈ జ్యూస్ తాగండి. ఇదేం జ్యూసే కాదండి, మనకి అందుబాటులో ఉండే జ్యూసే. ఇదేంటంటే మనం మునగాకు జ్యూస్ అనమాట. మునగాకులు పొడి చేసి అది జ్యూస్ చేసుకుంటాం. దానికి ఏంటంటే మనం నిమ్మకాయ వాడతాం. ముందు నిమ్మకాయ, నెక్స్ట్ మునగాకులు ఉంటాయి కదా, మునగాకుల పొడి అనమాట. ఆకులు ఎండబెట్టుకుని అది పొడి చేసుకుంటే బెటర్, లేదంటే ఆన్లైన్లో దొరుకుతుంది. ఆన్లైన్లో తీసుకొచ్చి నెక్స్ట్ ఇదేంటంటే తేనె అనమాట. తేనె నేను ఇది తమిళనాడు నుంచి తెప్పించానండి. నెంబర్ 1 తేనె. తేనె మాత్రం చాలా బాగుంది. తమిళనాడు నుంచి మా ఫ్రెండ్ వస్తే వాడి ద్వారా మేము తెప్పించుకున్నాం. నెక్స్ట్ ఇది ఇప్పుడు ఏం చేయాలంటే, మనం ఒక గ్లాస్ తీసుకుంటే ఆ గ్లాస్లో ఏంటంటే గోరువెచ్చని వేడి నీళ్ళు వేసుకోవాలన్నమాట. గోరువెచ్చని నీళ్ళు అనమాట. ఎక్కువ వెయిట్ చేసేయకూడదు, మళ్ళీ హెవీగా ఎక్కువ వెయిట్ చేయకూడదు. నీళ్ళు గోరువెచ్చని నీళ్ళు తీసుకోండి. అందులో ఏం చేయాలంటే, మనం ఈ నీళ్ళల్లో ముందు మనం తేనె వేసుకోండి. 1 స్పూన్ తేనె వేసుకుంటే చాలు. 1 స్పూన్ తేనె వేసుకుంటే సరిపోద్ది. తేనె వేసుకున్న తర్వాత చూడండి, తేనె చూడండి కరగలేదంటే ఇది నెంబర్ 1 తేనె అనమాట. ఈ తేనె ఒకవేళ కరిగిపోతే అది నెంబర్ 1 కాదు. కరగలేదు చూసారా వేసిన తర్వాత. నెక్స్ట్ ఇప్పుడు ఏంటంటే నిమ్మకాయ వేయండి. నిమ్మకాయ పిండి మొత్తం ఒక నిమ్మకాయ రసం మొత్తం కలపండి. నిమ్మకాయ వేసుకోవడం వల్ల ఏంటంటే మనకి నిమ్మకాయ తేనె ఇది మామూలుగా ఎర్లీ మార్నింగ్ తాగితే ఏంటంటే మనకి కొవ్వు కరుగుతుంది అనమాట. మనం ఏం చేయక్కర్లేదు, వాకింగ్లు రన్నింగ్లు ఏం చేయకుండా హ్యాపీగా మన కూర్చొని మనం పని చేసుకుంటూ ఆటోమేటిక్గా మన వెయిట్ తగ్గుతాం అనమాట. నెక్స్ట్ ములగాకులు పొడి ఉంది కదా, 1 స్పూన్ తీసుకోండి. 1 స్పూన్ తీసుకొని అందులో ఆ గ్లాస్లో వేసుకోండి. గ్లాస్లో వేసుకున్న తర్వాత ఇది అలా ఒక గ్లాస్లో వేయండి, సరిపోద్ది. 1 స్పూన్ వేసుకుంటే సరిపోద్ది. నెక్స్ట్ అది కరిగే వరకు అలాగా మనం స్పూన్తో ఇది చేసుకోవాలన్నమాట. అలా చూడండి, అలా తిప్పడం వల్ల అలాగే ఏంటంటే కరుగుతుంది అనమాట. త్వరగా కరగదు. అయిపోయింది ఆల్రెడీ జ్యూస్ మనకి కరిగిపోయింది. ఇది మునగాకు జ్యూస్ అనమాట. మనం ఈ జ్యూస్ ఏంటంటే ఎర్లీ మార్నింగ్ ఏంటంటే ఏం తినకముందు ఇది ఒక గ్లాస్ తాగాలన్నమాట. ముందు మామూలుగా గోరువెచ్చని వాటర్ తాగండి 1 గ్లాసు. తర్వాత ఈ జ్యూస్ చేసుకొని 1 గ్లాసు ఇది తాగండి. ఈ వాటర్ అంటే ఈ జ్యూస్ 1 గ్లాస్ తాగితే మనకి ఏంటంటే రోజు మనకి తాగడం వల్ల ఏంటంటే కొవ్వు ఆటోమేటిక్ కరుగుతుంది అనమాట. కొవ్వు కరగడం వల్ల మనకి ఏంటంటే మనకు ఆటోమేటిక్ వెయిట్ లాస్ అవుతాం, వెయిట్ తగ్గుతాం అనమాట. చూడండి, జ్యూస్ చాలా బాగుంటుంది. కొద్దిగా అలవాటు అయ్యే వరకు అలాగే ఉంటుంది, కొద్దిగా ఒగరుగా ఉన్నట్టు ఉంటుంది మునగాకు, కానీ బాగుంటుంది. మళ్ళీ కష్టపడాలి తప్పదు. మరి వెయిట్ లాస్ అవ్వాలని తగ్గదు, తప్పదు అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.